చికెన్ కూర తయారు చేస్తున్నానండి. చికెన్ కావాల్సింది కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొబ్బరి, పచ్చిమిర్చి, పల్లీలు, ఉల్లిపాయ, టమాటా, గరం మసాలా అండి. ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, జీలకర్ర, కారం, పసుపు. ముందుగా మిక్సీ తీసుకొని పల్లీలు, కొద్దిగా జీలకర్ర, కొబ్బరి పేస్ట్ చేయాలి. టమాటా అండి, ఇవి పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. టమాటా పేస్ట్ అండి ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. చికెన్కి సరిపడగా కొద్దిగా ఆయిల్ అండి, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉల్లిపాయకు దోరగా వేయించాలి. చికెన్ సరిపడగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ అండి, కొద్దిగా గరం మసాలా, చికెన్ కిలో అయితే కిలోకి సరిపడ కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా. ఈ గ్రేవీ బాగా దగ్గర చిక్కబడాలండి. చికెన్ అండి శుభ్రం కడిగి పెట్టుకున్న చికెను ఈ మసాలాలో వేసేయాలి. ఈ చికెన్లో వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఉడికించాలండి. వాటర్ బయటకు వచ్చే వరకు మూత పెట్టేయాలి. చికెన్ వాటర్ వచ్చిందండి బయటికి. కొంచెం వాటర్ ఉడకడానికి కావాల్సినంత. మూత పెట్టేయాలి ఉడికే వరకు. చికెన్ పులుసు రెడీ అయిందండి. చేసి పెట్టుకున్న టమాటా, కొబ్బరి, పల్లీల పొడిని, కొంచెం కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.